evangelizo. Evangelizo. Evangelizo mean English lo preach. Preach ni kuda ఏమన్నారు అన్నమాట, evangelizo అన్నారు, అంటే ప్రకటించడం, బోధించుట. తెలుగులో ప్రీచ్ ని ఏమంటారు, బోధించుట. అలాగే 21:8 అపోస్తలుల కార్యములు 21:8 మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట సువార్తికుడునైన ఫిలిప్. సో అక్కడ యువాంజలిస్టస్ గ్రీక్ లో, ఇంగ్లీష్ లో ఎవాంజలిస్ట్ అన్నారు. ఎవాంజలిస్ట్ తెలుగులో సువార్తికుడు. ఈ 3 వచనాల్లో గ్రీక్ లో యువాంజలియన్, యువాంజలిజో, యువాంజలిస్టిస్, ఇంగ్లీష్ లో ఎవాంజలిజం, ప్రీచ్, ఎవాంజలిస్ట్ అనేటువంటి మాట వాడడం జరిగింది. సో సువార్తను ప్రకటించేవాడిని ఏమంటారు, సువార్తికుడు అని. ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ చూసినట్లయితే సువార్త ఏంటన్నమాట, గుడ్ న్యూస్. తెలుగులో శుభవార్త. గుడ్ న్యూస్ అంటే శుభవార్త. తర్వాత యువాంజలిజం అంటే టు బ్రింగ్ గుడ్ న్యూస్. టు బ్రింగ్ గుడ్ న్యూస్ అంటే శుభవార్తను తెచ్చుట. శుభవార్తను తెచ్చుట. సువార్తికుడు అంటే వన్ హూ డిక్లేర్స్ evangel, good news. One who declares good news. శుభవార్తను, సువార్తనుగా శుభవార్తను ప్రకటించువాడే సువార్తికుడు. శుభవార్తను ప్రకటించువాడు. సువార్తికుడు అంటే శుభవార్తను ప్రకటించువాడు. వన్ హు డిక్లేర్స్ గుడ్ న్యూస్, శుభవార్తను ప్రకటించేవాడు. కాబట్టి మొదటి కొరింథీ 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాల ప్రకారం ఏంటన్నమాట, సరే మొత్తం 4 వచనాలు చదివాను. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. సో కాబట్టి టు ఎవాంజలైజ్, టు ఎవాంజలైజ్ అన్నాడు అంటే సువార్తను మీకు నేనేం చేశాను, ప్రకటిస్తున్నాను. సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. ఆ సువార్త ఏం చేస్తుందంట, ఆ సువార్త ఎందుకు మీరు నిలిచినట్లయితే రక్షణ పొందిన వారు అంటే మీరు దాన్ని అంగీకరించింది. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. టు ఎవాంజలైజ్, మీరు దాన్ని అంగీకరించింది, దాని ఎందుకు నిలిచిన్నారు. మీరు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల
ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉంది. ఇప్పుడు సువార్త ప్రకటన అనేది నశించే వారికి ఎలా ఉంది, రక్షణ పొందిన వారికి ఎలా ఉంది? సువార్త ప్రకటన, ఇప్పుడు సువార్తను ప్రకటించామనుకోండి, నశించే వారు ఏమవుతారు? రక్షింపబడతారు. మరి రక్షణ పొందిన వాళ్ళు సువార్తను ప్రకటించడం ద్వారా రక్షణ పొందినోడు జీవంలో ఉంటాడు. అంటే మనం ఏమనుకుంటాం అంటే సువార్త ప్రకటన అనేది ఎవరికి? నశించిన వారికే. మనం రక్షణ పొందేశాం, ఆ సువార్తను ప్రకటిస్తే ఏంటి, ప్రకటించకపోతే అని అనుకుంటాం. ప్రకటించకపోతే, ఆ సువార్తను మనం ప్రకటించకపోతే ఏంటనమాట, మనం చచ్చిన వాళ్ళకు సమానం. సో లాస్ట్లో అదే వస్తుంది కన్క్లూజన్. సువార్తను ప్రకటించని వాడు చచ్చిన శవంతో సమానం. టు ఎవాంజలైజ్ అంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త. టు ఎవాంజలైజ్ గుడ్ న్యూస్ bringing the good news of Jesus Christ. Bringing the good news of Jesus Christ. యేసుక్రీస్తును గూర్చిన శుభవర్తమానమును తెచ్చుట. యేసుక్రీస్తును గూర్చిన శుభవర్తమానం. ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చిన శుభవర్తమానం ఏంటి? యేసుక్రీస్తును గూర్చిన శుభవర్తమానం ఏంటి? నంబర్ 1, పాపముల నిమిత్తమై మృతి పొందెను. పాపముల నిమిత్తము ఆయన ఏమైనంట? మృతి పొందెను. రెండవది సమాధి చేయబడెను. మృతి పొందెను, ఆయన సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేచబడెను, పునరుత్థానము, లేపబడెను. మృతి పొందెను, సమాధి చేయబడెను, లేపబడెను. డెత్, బరియల్, రిజరక్షన్. యేసుక్రీస్తుని గురించిన శుభవర్తమానం. ఆయన నీ పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడెను. సువార్త అంటే క్లియర్ మెసేజ్ ఏంటంటే ఆయన లోకము కొరకు మృతి పొందెను, లేదా మనుషుల కొరకు అనవచ్చు, మానవుల కొరకు మృతి పొంది సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు. క్లియర్గా వచ్చేసింది మెసేజ్. ఆయన చనిపోయాడట, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరు సువార్తను ప్రకటించాలి? ఎవరెవరు సువార్తను ప్రకటించాలి? ఎవరెవరు సువార్తను ప్రకటించాలి? యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన ప్రకారం, యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన ప్రకారము యేసుక్రీస్తు ఎక్కడ ఆజ్ఞాపించాడు? మార్కు సువార్త 15-16. మార్కు సువార్త 15-16. అలాగే 2 మత్తయి 28వ అధ్యాయం
18 నుంచి 20 కదా. మార్కు 16, 15 నుంచి 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కులో చాలా డైరెక్ట్ చెప్పేశాడు. ఏమని? సువార్తను మీరు ప్రకటించండి. మత్తయిలో మీరు శిష్యులను చేయుడి అని. అంటే సువార్తను ప్రకటించడం ద్వారా వాళ్ళు ఏమవుతారనమాట? శిష్యులను చేయండి. శిష్యులకు ఏమి ఇవ్వండి? బాప్తిజం. సో మార్కు గారు ఏం చెప్పారనమాట? సువార్తను ప్రకటించుడి. ఎక్కడికి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఇక్కడ సమస్త జనులను ఏం చేయాలి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సువార్తను ప్రకటించి బాప్తిస్మమియుడి. ఇక్కడ కూడా బాప్తిస్మమియుడి కామన్. మీరు సువార్త ప్రకటించడం ద్వారా, శిష్యులను చేయడం ద్వారా అందరికీ అయిపోలేదు స్టోరీ. వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నమాట? బాప్తిజం ఇవ్వాలి. ఇది యేసుక్రీస్తు ఆజ్ఞాపించారు. ఇప్పుడు ఈ ఆజ్ఞను ఎవరు పాటించాలి? ఎవరు చేయాలి పని? ఏ పని? సువార్తను ప్రకటించాలి, బాప్తిజాలు ఇవ్వాలి. శిష్యులు చేయాలి, బాప్తిజాలు. ఎవరు చేయాలి పని? ఫస్ట్ ఎవరు చేయాలి? బోధకులు లేదా సువార్తికులు. ఫస్ట్ ఎవరి పని అన్నమాట? బోధకులది మరియు సువార్తికులు చేయాలి. సువార్త ప్రకటన చేయాలి. సువార్తను ప్రకటించాలి, సువార్తను చేయాలి. సో మొదటి సువార్తను ప్రకటించిన మొట్టమొదటి వాడెవరు? పేతురు మొదట సువార్తను ప్రకటించను. పేతురు మొదట సువార్తను ప్రకటించు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36 నుండి 38 చదవండి ఒకసారి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురు కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ చాలు. సో కాబట్టి పేతురు వలె ఈరోజు బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సువార్తను ప్రకటించారు. మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. సో అక్కడ మొదటి బోధకుడు, మొదటి ప్రీచర్ ఎవరన్నమాట? పేతురు. 2 ఫిలిప్పు వలె ఫిలిప్పు కూడా ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12:35 చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు
యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచు, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడా, యేసుక్రీస్తు నామాన్ని గురించిన సువార్తను ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందిరి. 35. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. కాబట్టి ఫిలిప్పు వలె ఈరోజు బోధకుడు అనేవాడు, సువార్తికుడు అనేవాడు ఏం చేయాలన్నమాట? సువార్త ప్రకటించాలి. మీరు కూడా బోధకులు మరియు సువార్తికులు సువార్తను తప్పనిసరిగా ఏం చేయాలన్నమాట? ప్రకటించాలి. సువార్తను తప్పనిసరిగా ప్రకటించాలి. నేను కూడా బోధకులు మరియు సువార్తికులు సువార్తను తప్పనిసరిగా ప్రకటించాలి. 1 కొరింథీ 8వ అధ్యాయం పౌలు ఒక మాట అంటాడు అక్కడ, సువార్తికులు కూర్చున్నటువంటి మాట. సువార్తను ప్రకటింపని ఎడల 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తే నాకు జీతం ఉంది. ఆ జీతం ఏంది? ఉచితంగా ప్రకటించడం నా జీతం. అంటే వితౌట్ ఎనీ బెనిఫిట్ సువార్తను ఏం చేయాలి? అంటే బెనిఫిట్ కోసం సువార్తను ప్రకటించేది కాదు, లాభం కోసం ప్రకటించేది కాదు. సువార్తను ప్రకటిస్తే మాకు నష్టం అవుతుందని అనుకోవడం కాదు. ఉచితముగా సువార్తను ప్రకటించడమే జీతం. అంటే అప్పుడు ఖాళీ అవుతుంది ఖజానా. ఖాళీ అవ్వడమే ఏంటి? జీతం. సువార్తను ప్రకటించడం ద్వారా మన ఖజానా ఖాళీ అయితే అదే ఏంటన్నమాట? సువార్తను ప్రకటించడం ద్వారా నా పర్సు ఖాళీ అవుతుందండి. అది ఏంటి? జీతం. ఏంటి ఖాళీ అయితే జీతం అంటాడేంటి? అంటే చాలా మంది సువార్తను ప్రకటిస్తే నిండుతుంది అనుకుంటున్నారు. సువార్తను ప్రకటిస్తే నిండదు. సువార్తను ప్రకటిస్తే ఖాళీ అవుతుంది. ఖాళీ అవుతుందంటే మీరు సువార్త ప్రకటిస్తున్నట్టు. ఖాళీ అవ్వట్లేదంటే ప్రకటించట్లేదు. అప్పుడు నీకేం లేదు? జీతం. 9లో చాలా పాయింట్స్ ఉన్నాయి చూడండి. 16 నుండి 18 చూద్దాం. ఒక్కొక్క పాయింట్ మీరు అక్కడ గమనించారో చెప్పండి. 15 ఏమన్నారు? అతిశయ కారణం లేదు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము ఏముండకూడదు? అతిశయము లేకుండా సువార్తను ప్రకటించాలి. అంటే గర్వానికో లేదా నేను ఎంత గొప్పనో చూపించడానికో, తర్వాత డబ్బు కోసమో, లేదా పేరు ప్రఖ్యాతుల కోసమో, హైలైట్ అవ్వడం కోసమో, ఇక దేనికోసమో సువార్తను ప్రకటించకూడదు. అతిశయం లేకుండా అంటే నీ స్వార్థం లేకుండా. అతిశయం అనేది స్వార్థానికి సంబంధించింది, సెల్ఫిష్ అన్నమాట. అతిశయం ఈజ్ సెల్ఫిష్. సో సెల్ఫిష్ లేకుండా సువార్తను ప్రకటించాలి. కొంతమంది బాప్తిజాలు
సెల్ఫిష్ కోసం ఇస్తాను. సెల్ఫీ ఇప్పుడు బాప్తిజం ఇచ్చినప్పుడు సెల్ఫీ గుర్తుగా వచ్చినప్పుడు గుర్తుగా తీసుకోవటం లేదు. ఏది బాప్తిజం, నేను పలానా తారీఖున బాప్తిజం పొందాను, నేను బాప్తిజం పొందినప్పుడు ఇంతమంది వచ్చారు, నాకు బాప్తిజం ఇచ్చిన ఆయన పలానా ఆయన అని చెప్పడానికి ఏం చేయొచ్చు? ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకోవడం తప్పేం కాదు. ఇప్పుడు ఆ బాప్తిజం పొందిన ఫొటోస్ నీ బిడ్డలు చూడొచ్చు. నీ బిడ్డలు చూసి దాన్ని ఏం చేస్తారు? ఇన్స్పైర్ అవ్వచ్చు. చూడన్నా నాకు బాప్తిజం ఇచ్చిన ఆయన. సో అది ఒక గుర్తు. అలాగే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఫొటోస్ తీసుకోవడం వల్ల కొంతమంది కొన్నిసార్లు సంఘాలు పంపిస్తుంటాయి, ఏం పని చేస్తున్నావు నువ్వు అక్కడ, వాళ్ళు చెప్పాలి ఏమని, ఎస్ నేను పని చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, ఇదిగో ఇంతమందికి బాగా చెప్పడం ఉంటుంది. సంఘాలకి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా తప్పేమి కాదు. కానీ దాన్ని ఎలా కాదనమాట, అతిశయంగా నేను వాళ్ళకంటే ఇన్ని ఇచ్చాను, లేదా ఇప్పుడు ఆ రిపోర్ట్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఇచ్చేది 5 మంది అయినా 50 మందికి ఇచ్చానని చెప్తాడు. ఇప్పుడు అది కరెక్ట్. ఏది నీకు ఎవరైతే జీతం ఇస్తున్నారో వాళ్ళకి నువ్వు పని చేస్తున్నావని చెప్పాలి. కానీ ఆ జీతం ఎక్కువ అవడం కోసం లేదా వాళ్ళు ఇంకా ఇంప్రెస్ చేయడం కోసమో ఏం చేయడం కాదు. డ్రామాలు చేసి దాన్ని ఫేక్గా క్రియేట్ చేయటం లేదా ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం, అది ఏంటన్నమాట, అది అది అతిశయం, సెల్ఫిష్. సో అతిశయం లేకుండా, స్వార్థం లేకుండా సువార్తను ప్రకటించారు. 2వ పాయింట్, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. భారము బోధకుల మీద మరియు సువార్తికుల మీద ఏముంది? భారము మోపబడి ఉన్నది. కుల మీద సువార్త ప్రకటన, సువార్తను ప్రకటించాలి అనే భారం మోపబడి ఉన్నది. అంటే సువార్తికునికి ఒక భారం. ఎంతమందికి వాక్యం చెప్పి బాప్తిజాలు ఇచ్చినా అది ఎలా ఉంటది? భారంగానే ఉంటది. ఇంకా చెప్పాలి, ఇంకెవరికి చెప్పాలి, ఇంకా అవకాశం ఇస్తే ఎవరికి వాక్యం చెప్పాలి. ఇది ఎంతమందికి ఇచ్చావు, ఎంత చేసావు అనేది ఉండదు అనమాట. వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతమందికి బాప్తిజం లెక్కలు చూడకుండా వెళ్ళాలన్నమాట ముందుకి. భారం. కొద్దిసార్లు 100 ఇచ్చిన తర్వాత 100 మందికి నేను బాప్తిజం ఇచ్చాను, చాలా ఇంత చాలా 200 మందికి ఇచ్చాను. ఎవరు ఇచ్చారు? బెంగళూరులో నా అలాగే ఎవరు బాప్తిజం ఇచ్చారు? ఇంతమందికి ఇచ్చాను కదా, చాలు కదా అని రెస్ట్ తీసుకోవడం కాదు. సువార్త ప్రకటనకి దేర్ ఇస్ నో రెస్ట్. చనిపోయేంత వరకు సువార్తను ప్రకటించడం అనేది ఏంటన్నమాట, భారం. సో ప్రతి సువార్తికుని మీద భారం మోపబడి ఉన్నది. నెక్స్ట్ 3వ పాయింట్ ఏమన్నాడు? అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. శ్రమ. సువార్తను ప్రకటించకపోతే ఇప్పుడు మన పాయింట్ ఎవరు? బోధకులు, సువార్తికులు కదా. సువార్తను ప్రకటించకపోతే బోధకులకు, సువార్తికులకు ఏంటంట? శ్రమ. శ్రమ. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడి బోధకులు, సువార్తికులు ఎలా చేయాలంట? ఇష్టపడి. బోధకులు, సువార్తికులు ఈ పనిని ఇష్టముతో చేయాలి. కష్టంతో కాదు, బలవంతంతో కాదు. ఇష్టపడి చేయాలి, ఇష్టముతో చేయాలి, ఇష్టపడి చేయాలి. వాక్యం ఇష్టంతో చెప్పాలి. బలవంతంగానో లేదా రివెంజ్ కోసమో లేదా సరే నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి నేను చెప్తాను, లేదా ఇలా తలనొప్పిగా ఉంది ఏదో చెప్పేస్తే సరిపోతుంది, అలా కాదు. సువార్త ప్రకటన, దేవుని వాక్యాన్ని, సువార్తను ఎలా చేయాలంట? ఇష్టపడి చేయాలి, ఇష్టపడి చేయాలి. సో బోధకులు, సువార్తికులు ఈ పనిని ఇష్టముతో చేయాలి. ఒకవేళ సువార్తికుడికి అయ్యావు నువ్వు,
బోధకుడు అయ్యావు, కానీ నువ్వు దాన్ని ప్రకటించకపోతే ఏంటన్నమాట? సువార్తను ప్రకటించకపోతే నీకేంటది? శ్రమ. చాలా మంది సువార్తికులు అవుతారు కానీ ప్రకటించరు. అప్పుడు ఏముంటాయి? శ్రమలు వస్తాయి. సువార్తను ప్రకటించకపోవడం అనేది శ్రమ. తర్వాత ఇష్టపడి చేసిన ఎడల నాకేం దొరుకుతుంది? ఒకవేళ బెనిఫిట్ ఏంటి? ప్రతిఫలం ఏంటి? నాకు జీతము దొరుకును. ఇది నేను ఇష్టపడి చేసేలా నాకు జీతము దొరకను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిన. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. సో అప్పుడు ప్రతిఫలం ఏంటి? ఒకటి జీతము దొరుకును. ప్రతిఫలం ఏంటి? ఏంటా జీతం? ఉచితముగా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఉచితముగా సువార్తను ప్రకటించుటయే నా జీతం. ఉచితముగా సువార్తను ప్రకటించుటయే నా జీతము. అంటే ఏంటి దాని అర్థం? బెనిఫిట్ కోసమో, శాలరీ కోసమో, లేదా ఇంకో దానికోసమో సువార్త పనిని చేయడం. ఇది బోధకులకి అప్లై అయ్యేది. సువార్తికులు అనేవాడు, బోధకుడు అనేవాడు తప్పకుండా సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం అనే దాన్ని ఒక భారం. అది ప్రకటించకపోతే శ్రమలు ఉన్నాయి, ప్రకటిస్తేనేమో జీతం దొరుకుతుంది. ఏంటా జీతం? ఉచితముగా ప్రకటించాలి. సో సువార్తను ఉచితంగా ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించకపోతే ఏంటన్నమాట? శ్రమ ఉంది. ఆ సువార్తను ఎలా చేయాలి? ఇష్టంతో చేయాలి. ఇష్టంతో. ఇప్పుడు కేవలం బోధకులు సువార్తికులే చెప్పాలా సువార్తని? క్రైస్తవులందరికీ. ఇక్కడ బి కదా, సి. క్రైస్తవులందరూ సువార్తను ప్రకటించాలి. క్రైస్తవులందరూ సువార్తను ప్రకటించాలి. By all Christians. ఇదేమో by teachers, evangelists and preachers. ఇదేమో by all Christians. దీనికి ఏమన్నా వచనాలు ఉన్నాయని చూద్దాం. క్రైస్తవులందరూ సువార్త ప్రకటించడానికి మరి అపోస్తుల కార్యములు 8:5. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి. కాబట్టి చెదిరిపోయిన వారు ఎంతమంది చెదిరిపోయారో వాళ్ళందరూ ఏం చేస్తారంట? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అందులో ఫిలిప్ ఒకడనమాట. చెదిరిపోయింది ఫిలిప్ కూడా చెదిరిపోయాడు. కానీ ఫిలిప్ ఒక్కడే సువార్త చేస్తున్నాడా? చెదిరిపోయిన వారు అందరూ. ఓకే, సో చెదిరిన వారందరూ అనగా ఎవరు? క్రైస్తవులందరూ ఏం చేశారంట? సువార్తను ప్రకటించుచుండిరి. సువార్తను ప్రకటించిరి. రెండోది మొదటి పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా మొదటి పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ప్రచురము చేయు నిమిత్తము ప్రచురించాలి. ఎవరు ఏం ప్రచురించాలి? మిమ్మల్ని
చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సో ఇది ఒకరికి చెప్పింది. అయితే అందరూ ఎవరెవరిని దేవుడు బాప్తిజం వారు పొందడం ద్వారా వాళ్ళని రాజులైన యాజక సమూహంగా చేశాడు, ఏర్పరచబడిన వంశంగా చేశారు, పరిశుద్ధ జనాన్ని చేసుకున్నాడు, దేవుని సొత్తుగా చేసుకున్నాడో వాళ్ళందరూ ఏం చేయాలి? ప్రచురించాలి. అప్పుడు దేవుని సొత్తైన ప్రజలందరూ, దేవుని సొత్తైన ప్రజలందరూ సువార్తను ప్రచురించాలి. దేవుని సొత్తైన ప్రజలందరూ. అప్పుడు క్రైస్తవులందరూ ఎవరు? దేవుని సొత్తు. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు దేవుని సొత్తు. కాబట్టి బాప్తిజం పొందిన క్రైస్తవులందరూ సువార్తను ప్రకటించాలి. 1 పేతురు 3:15, 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుదురు. మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధం. అంటే హేతు అడుగుతాడు. మనల్ని హేతు అడిగే ప్రతి వానికి సమాధానంగానే చెప్పాలి. అంటే దూషించడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. పేతురు 3:15 ప్రకారం అందరూ ఇది అదే ఒకరికి అప్లై అవుతుంది, అందరికి అప్లై అవుతుంది. క్రైస్తవులందరూ సాత్వికముతో సువార్తను ప్రకటించాలి. క్రైస్తవులందరూ సాత్వికముతో సువార్తను ప్రకటించాలి. క్రైస్తవులందరూ సాత్వికముతో సువార్తను ప్రకటించాలి. సో ఇది అందరిది, ఒకరిదో ఓ ప్రీచర్దో ఓ సువార్తికుందో కాదు. సో కాబట్టి సువార్త ప్రకటన అనేటువంటిది మొదట బోధకులు సువార్తికుందే, తర్వాత ఎవరి మీద భారం? అది ప్రతి ఒక్క క్రైస్తవుని మీద కూడా అది భారంగానే. చర్చ్ సెండింగ్, సంఘము సువార్తికులను పంపుట. సంఘము సువార్తికులను ఏం చేయాలన్నమాట? పంపుట ద్వారా సంఘము సువార్తికులను పంపుట ద్వారా సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. సంఘము పంపాలి. సంఘము సువార్తికులను పంపాలి అనొచ్చు. పంపుట ద్వారా అంటే అది కూడా డైరెక్ట్ ఉందా? పంపుట ద్వారా పంపాలి అన్నది వాళ్ళ యాక్చువల్. సంఘము సువార్తికులను పంపాలి. పంపుట ద్వారా సువార్తను ప్రకటించవచ్చు. ఇక్కడ మొదట ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం. ఇప్పుడు సంఘము ద్వారా సువార్త వెళ్ళాలి, సంఘము సువార్తికుల్ని పంపాలి అనేది మనుషుల ఆలోచన, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం. ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం 7 నుండి చదువు. దేవుడు
కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. సో అప్పుడేంటి? సంఘము ద్వారా సువార్త ప్రకటింపబడాలి అనేది దేవుని నిత్య సంకల్పం. దేవుని నిత్య సంకల్పం అంట. దేవుని నిత్య సంకల్పంలో సంఘము ద్వారానే సువార్త వెళ్ళాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. సంఘం చేయకపోతే సంఘమే దేవుని ప్రోగ్రామ్ చేసినట్టు. అపవాది కాదు, అపవాది పిక్చర్లోకి రాడు. సంఘం అంతా కలిస్తే అపవాది ఎక్కడి నుంచి వస్తాడు? సంఘం సువార్తను ప్రకటించడంలో గ్రాఫ్ పెరుగుతూ ఉంటే అపవాది ఉంటాడు అక్కడ. అపవాది ఉంటాడు. ఎప్పుడు వస్తున్నాడు అపవాది? సంఘం సువార్తను ప్రకటించకపోతే, పంపకపోతే అప్పుడు అపవాది వస్తాడు. కాబట్టి సువార్తను సంఘము ద్వారా సువార్త ప్రకటించబడాలి అనేది ఏంటన్నమాట? దేవుని నిత్య సంకల్పం. రోమపత్రిక 10వ అధ్యాయం 9 నుంచి చదువు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. హృదయమందు నువ్వేం చేయాలి? విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని వచ్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. అప్పుడు ప్రకటించేవారు ఏం చేయాలంట? 15వ వచనంలో ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదు అంటే ప్రకటించే వాళ్ళు ఏమవ్వాలి? ఎవరు పంపాలి? సంఘం పంపాలి. కాబట్టి పంపబడే వారి పాదములు, ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అని రాయబడినది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. సో ఫైనల్ ఏంటంటే రక్షణ పొందాలి, మనుషులు రక్షణ పొందాలి. ఓకే, రైట్. సో ఆ చార్ట్ చూసుకున్నట్లయితే పాపులు రక్షణ, పాపులు రక్షణ పొందుతారు ఎప్పుడు? విశ్వాసం ద్వారా. వాళ్ళు విశ్వసించినప్పుడు, విశ్వసిస్తే పాపులు ఏమవుతారు? రక్షణ పొందుతారు. కానీ విశ్వాసమునకు ముందు ఒప్పుకోవాలన్నాడు. నోటితో యేసు క్రీస్తును వదిలేయాలి. ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తును ఒప్పుకున్నప్పుడు పాపులు రక్షణ పొందు. ఎప్పుడు ఒప్పుకుంటారు? హృదయంలో
హృదయంలో విశ్వసించినప్పుడు. ఎప్పుడు విశ్వసిస్తారు? క్రీస్తును గూర్చిన మాటలు విన్నప్పుడు. ఎప్పుడు వింటారు? సంఘము సువార్తికులను పంపినప్పుడు. స్టెప్స్. సో ఫస్ట్ ఏం చేయాలన్నమాట? సంఘము సువార్తికులను పంపినప్పుడు క్రీస్తు నామమును గూర్చి వాళ్ళు వింటారు. వాళ్ళు విన్నప్పుడు హృదయంలో విశ్వసిస్తారు. హృదయంలో విశ్వసించినప్పుడు యేసుక్రీస్తుని ఒప్పుకుంటారు. యేసుక్రీస్తుని ఒప్పుకుంటే వాళ్ళ పాపలు రక్షణ పొందుతారు. సో పాపలు రక్షణ పొందాలంటే సంఘం సువార్తికులు పంపాలి. పాపలు రక్షణ పొందితే పరలోకంలో సంతోషం. అంతే కదా. ఒక పాపీనుడు మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఏంటంట? దేవదూతలందరూ ఏం చేస్తారు? దేవుడు సంతోషించును. దేవుడు తన దూతలతో పాటు ఏం చేస్తారు? ఆయన సంతోషించును. దేవుడు సంతోషించు. కాబట్టి సంఘం యొక్క గోల్ ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు? మెయిన్ పాపలు రక్షణ కోసం, ఆత్మ రక్షించాలి. కాబట్టి సంఘము సువార్తికులను పంపుట ద్వారా దేవుడు సంతోషించు. ఎందుకంటే ఆయన సంకల్పం ఏమవుతుంది? నెరవేర్చబడతాం. అప్పుడు సంఘం సువార్త పనికి ఖర్చు పెడుతుందంటే దేవుడు సంతోషిస్తాడు. సంఘంలో డబ్బులు ఖర్చు అవుతున్నాయంటే దేవుని సంకల్పం నెరవేరుతాం. అందుకే ఇది అర్థమైంది. అమెరికాలో కొన్ని అర్థమైంది కాబట్టి చాలా మంది మిషనరీస్ ఇండియాకి ప్రపంచం అంతటా వెళ్ళారు. మాదిరి ఎవరు? ఇలా సువార్తను సంఘం ద్వారా పంపాలి. దానికి మాదిరి ఎవరంటే అంత్యోక్య సంఘం. మాదిరి ఎవరన్నమాట? అంత్యోక్య సంఘం. అంత్యోక్య సంఘము మాదిరి. పదమూడవ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1 నుండి 3. అంత్యోక్యలోనున్న సంఘములో బర్నమా, నిగేర్ అనబడిన సుమోయును, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుకుని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. సో అంత్యోక్యలోనున్న సంఘములో బర్నబా, సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయ్యను, ఎంతమంది వచ్చింది? సౌలు అను ప్రవక్తలు, బోధకులు. ఎంతమంది? 5 మంది. బర్నబా, సుమయోను, లుకియా, మనయేను, సౌలు అను బోధకులు. 5 మంది. అంత్యోక్య సంఘము బోధకులను సువార్త ప్రకటించుటకు ఏం చేశారు? పంపిరి. పంపిరి అనే మాట కదా. వారి మీద చేతులుంచి వారిని
పంపిరి. ప్రార్థన చేసి ఏం చేశారంట? పంపిరి. సో కాబట్టి సువార్థికుల్ని పంపే బాధ్యత ఎవరిది? సంఘం. వార్తను ప్రకటించే బాధ్యత సంఘాన్ని. ప్రతి సంఘంలో బోధకులు ఉండాలి, సువార్థికులు ఉండాలి. ఓకే, ప్రతి సంఘములో బోధకులు ఉండాలి, సువార్థికులు బోధకుడు అంటే స్టేజ్ మీద నిలబడి రక్షింపబడిన వారికి, బోధకులు పని వచ్చేసి రక్షింపబడిన వారిని క్రీస్తు స్వారూప్యంలోకి క్రీస్తు స్వారూప్యమును పొందడానికి లేదా క్రీస్తులా మారటానికి కావలసిన వాక్యమును ప్రకటించేవాడు ఎవరు? బోధకుడు. ఇప్పుడు రక్షణ పొందారు, బాప్తిజం పొందారు. ఈ బాప్తిజం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఏమవ్వాలి? క్రీస్తులా మారాలి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి బోధించేవాడే ఎవరన్నమాట? బోధకుడు. సువార్థికులు ఎవరన్నమాట? లోకంలోనికి వెళ్ళి నశించిన వారికి సువార్తను ప్రకటించి బాప్తిస్మమిచ్చి సంఘములో చేర్చడం. వారిని ఎక్కడ చేర్చాలన్నమాట? సంఘంలో చేర్చుట, లేదా అదే సంఘాన్ని నాటుట. సో బోధకులు, సువార్తికులు. ప్రస్తుతం ఏంటంటే ఒకే పనిని ఒకటి చేస్తుంది, 2 పనులు ఒకటి చేస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ. బట్ ఎలా ఉండాలి? బోధకులు ఉండాలి, సువార్తికులు. సువార్తికులు ఏం చేస్తారంటే సంఘం పంపుతారు. సో సువార్తికులు ఎక్కువ మంది ఉంటారు, బోధకుడు ఒకడు. బోధకుడు అనేవాడు ఒకడు ఉంటాడు. సువార్తికులు మాత్రం ఒక 5-6 మందినో 10 మందినో 20 మందినో పంపుతా ఉంటారు. అంతేపే సంఘం 5 మందిని పంపింది. సో ఇది సంఘము సువార్తికులను పంపటం అంటే ఇదొక. కొన్నిసార్లు సంఘాలు పంపరు కానీ సహాయం చేయొచ్చు. పంపే సంఘం అంటే ఏంటంటే ఎన్నుకొని సువార్తికుల్ని గుర్తించి నువ్వు బాగా చెప్తావు, నువ్వు కరెక్ట్, నువ్వు ఎవాంజలిస్ట్, నీకు ఆ క్యాపిటల్ ఉంది, నమ్మకమైన సామర్థ్యం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఏం చేయడం అన్నమాట? పంపడం. అది అంత్యోక్య సంఘం చేసింది. యెరూషలేము సంఘం కూడా చేసింది. యెరూషలేము సంఘం కూడా పంపింది కదా. ఇప్పుడు ఈ సువార్తను ప్రకటించే వారికి సంఘములు సహాయం చేయాలి. సహాయం చేయుట ద్వారా దేవుని సంకల్పం నెరవేరుతుంది. సంఘం సువార్తికుల్ని పంపుట ద్వారా దేవుని సంకల్పం నెరవేరుతుంది. అలాగే సువార్తను ప్రకటించే వారికి సంఘాలు సహాయం చేయడం ద్వారా కూడా దేవుని సంకల్పం నెరవేరుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు.
మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాకు పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో ఫిలిప్పులో ఉన్న సంఘము ఎవరికి సహాయం చేశారు? పౌలుకి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో ఏమైనారంట? పార్ట్నర్ అయినారు. ఫిలిప్పులో ఉన్న సంఘము పౌలుతో పార్ట్నర్షిప్, పౌలుతో పాలివారై ఉండేది. అంటే పౌలుకి ఏం చేస్తారు? వాళ్ళు సహాయం చేస్తున్నారు. దానికి ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు, అలాగే 4వ అధ్యాయం 15 నుండి 16. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. మీరు తప్ప నాకు ఏ సంఘపు వారును ఏం కాలేదంట? పాలివారు కాలేదని మీకు తెలియను. అంటే వీళ్ళు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాకు. ఇంకోటి నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పౌలుకి ఇస్తే దేవునికి ఏంటంటే అవి సువాసనకరమైనటువంటి యాగం. మేము దేవుడికే ఇస్తామంటే దేవునికి సువాసన ఏంటంటే మనం ఇవ్వడం ద్వారా సువార్తకులకు ఇచ్చినట్టు. అది మళ్ళీ ఎవరికంటే వాళ్ళు కాదు, రైట్ ప్రీచర్కి, రైట్ ఎవాంజలిస్ట్కి, సువార్త పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చేయాలంట? సహాయం చేయాలి. పాలువారు. వీళ్ళు పంపలేదు కానీ పౌలుతో పార్ట్నర్ అయినారు. అంటే అప్పుడు పౌలు ఎవరెవరైతే పంపిస్తున్నాడో, పౌలుకి బేబీ అంత్యోక్య సంఘం, పౌలుతో పాటు పనిచేసే వాళ్ళకి ఫిలిప్పి సంఘం. అంటే పౌలుకి మల్టిపుల్ చర్చెస్, ఒక సంఘం కాదు. అప్పుడు సంఘాల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది? అంత్యోక్య సంఘం, ఫిలిప్పి సంఘం వాళ్ళు చేస్తారు మానేద్దామని మానేశారా? ఆ సహాయం వేరు, ఈ సహాయం వేరు. సో పౌలు ఏంటనమాట కంప్లీట్గా చేస్తా ఉన్నాడు. సో ఇండివిజువల్గా కూడా ఏం చేయొచ్చు? సేమ్ ఇండివిజువల్గా నువ్వు ఏం చేయొచ్చు? సువార్తను ప్రకటించవచ్చు, లేదా ఇండివిజువల్గా నువ్వు సువార్త చెప్పే వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఫైనల్గా ఏంటంటే సువార్త ప్రకటనలో బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు ఏమై ఉండాలి? నువ్వు చేయలేవు, సువార్త ప్రకటన నీకు రాదు, చేయలేవు, టైం లేదనుకో. అప్పుడు ఎవరో వాక్యం చెప్తారు అనుకో, ఆ సువార్త వాక్యం చెప్పడానికి ఒక 1000 రూపాయలు ఇచ్చావు అనుకో, దాని అర్థం ఏంటి? పార్ట్నర్ అయ్యావు అంతే. అట్లీస్ట్ యువర్ పార్ట్నర్. సువార్త ప్రకటనలో ప్రతి ఒక్కడు ఏమై ఉండాలి? ఇప్పుడు సంఘంలో కానికేస్తున్నారు, వాళ్ళందరూ ఏమయ్యారు? సువార్త ప్రకటన. సంఘం అందరూ చందా వేయటం వల్లనే 5 మందిని పంపింది అంత్యోక్య సంఘం. సంఘం కొన్నిసార్లు కొన్ని సంఘాలు చేయవు, అప్పుడు ఇండివిజువల్గా చేస్తారు. అయ్యో ఇక్కడ ఎంత చేసినా వీళ్ళు ఏం చేయట్లేదు, మనమే ఎవరైనా సువార్త పని చేస్తామంటే చూడండి ఇండివిజువల్గా మనం సాయం చేస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు సంఘాలు కొంత పార్ట్నర్లు ఉన్నాయి, ఇండివిజువల్గా పార్ట్నర్స్ ఉన్నారు. అర్థమవుతుంది. లేకపోతే నేను ఇంత పని చేయలేదు, ఇంత పని చేయలేదు.
బైబిల్ కాలేజ్ రన్ చేయటం, సువార్థికుల్ని పంపటం, వాళ్ళకి మళ్ళీ ఖర్చులకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవ్వటం, కొన్నిసార్లు మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి భోజనాల వ్యవస్థ చూడాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇవన్నీ? ఇప్పుడు సంఘం, ఇండివిజువల్ క్రిస్టియన్స్ అందరూ పార్ట్నర్ అవ్వడం. అలాగే ఇంకొక వచ్చిన సంఘాలు, ఇంకా ఏ సంఘాలు ఏమన్నా ఐడియా ఉందా? 2 కొరింథీ 11:8 చదవండి. చర్చ సహాయం చదవండి. మీకు పరిచర్య చేయుటకే నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ఇది చూడండి, అక్కడ ఇంకోటి గమనించారా? నేను మీకు పరిచయం చేశాను, నాకు మీరు జీతం ఇవ్వలే, వేరే సంఘం వల్ల నాకు జీతం ఇచ్చారు, కాబట్టి వాళ్ళ దగ్గర నేను దొంగతనం చేశాను అంటాడు. యాక్చువల్లీ మాసిదోనియా వాళ్ళు పౌలు అక్కర్లు తీరిస్తే పౌలు వెళ్ళి ఎవరికి వాక్యం చెప్పాడు? కొరింథీ వాళ్ళని చెప్పాడు. వాస్తవానికి ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడు, అయ్యా నేను కొరింథీలో వెళ్ళి వాక్యం చెప్పాలి. మాసిదోనియా వాళ్ళు ఫండింగ్ చేశారు. వాళ్ళు తెలుసా కొరింథీకి వెళ్తున్నాడని? తెలుసు. కొరింథీలో ఆయన పని చేస్తున్నాడు, మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పట్లే, కానీ కొరింథీలో వాక్యం చెప్తున్నాడని మాసిదోనియా వాళ్ళు సాయం చేశారు. అంటే ఇక్కడ ఏమైనా రూల్ ఏమైనా ఉందా? మాసిదోనియా మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మేము ఎక్కడ చేయాలి? సువార్త అలా ఉంటే అసలు వెళ్ళేదా సువార్త? అంత్యోక్య మేము పౌలు బర్నబా అంత్యోక్య నుంచి మేము పెట్టుకున్నాం, మీకు జీతం ఎత్తాను, మీరు ఎక్కడ ఉండాలి? అంత్యోక్యలోనే ఉండాలని ఉంటే సువార్త ప్రకటన వెళ్ళేదా? కాబట్టి సంఘాలు సువార్థికుల్ని పంపుట ద్వారా, సంఘాలు సువార్తను ప్రకటించే వారికి ఏం చేయాలన్నమాట? సహాయం చేయడం ద్వారా సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించే వారికి క్రైస్తవులు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సహాయం చేయటం ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చి సువార్త ప్రకటిస్తారు. దానికి ఇండివిజువల్ క్రిస్టియన్స్ ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా? 3 యోహాను 5-8. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిది గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా నుండును. మనము సత్యమునకు సహాయకులు మగునట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము. సహాయము, సత్యమునకు సహాయకుల మౌనట్టు అని 2 ఫుడ్ నోట్లు ఏమన్నట్టు అండి? అంటే ఇది ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? గాయకు రాశారు. ఎవరికి రాశారు ఈ పత్రిక? గాయకి. చూడండి, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి. అంటే ఇప్పుడు ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వేం చేశావు? సహాయం చేశావు, ప్రేమ చూపించావు. దాన్ని బట్టి వాళ్ళు వచ్చి సంఘం దగ్గర ఏం చేశారు అనమాట? యెరూషలేము సంఘానికి సాక్ష్యం చెప్పారు. ఏమని? మాకు గాయు అనే ఒక సహోదరుడు మాకింత అని యెరూషలేము సంఘానికి రిపోర్ట్ ఇచ్చారు. సో అప్పుడు సంఘం చేరే వాళ్ళకి ఎవరు చేశారు? ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, ఒక చర్చ్ మెంబర్ గాయస్. కాబట్టి
వారు అన్యజనుల వలన ఏమీ తీసుకున్నాక ఇక్కడ గమనించండి. అంటే అన్యజనులు సహాయం చేయలే వాళ్ళకి. ఎవరు సహాయం చేశారు? దేవునికి. అంటే అన్యజనులు మనకి ఆలోచించండి, షెల్టర్ అన్యజనులు ఇస్తే ఎలా ఉంటుంది, క్రైస్తవులు ఇస్తే ఎలా ఉంటుంది? వాక్యం ప్రకటించడానికి వెళ్ళాము ఊరికి. అక్కడ అన్యుల ఇంట్లో పడుకొని అన్యుల ఇంట్లో భోజనం చేసి సువార్త ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఒక క్రైస్తవుడు చేర తీసుకొని క్రైస్తవుని ఇంట భుజించి క్రైస్తవుని ఇంటి ద్వారా సువార్త ప్రకటిస్తాను. గాయు 3 యోహాను గాయు సో అట్లా వ్యక్తిగతంగా కూడా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అతనికి ప్రవర్త కోసం చేశారా గాయ? వాళ్ళు అలా చెప్తారని చేశారా? ఒకతను గాయలాగే ఒకతను సహాయం చేశాడు మా భార్య ఉంచుకుని, కానీ అతన్ని గుర్తించలేదని చెప్పి అతను చేసిన సహాయం ఏమో 10% అయితే చేసిన డ్యామేజ్ ఏమో 100% నన్ను గుర్తించలేదే, నా పేరు చెప్పలేదే, నన్ను పొగట్లేదే, ఎంత డ్యామేజ్ చేశాడు. మామూలుగా లేదు. సహాయం చేసి ఏమో రవ్వంతా, డ్యామేజ్ చేసేదేమో ఇండివిజువల్గా హెల్ప్ చేయొచ్చు. ఫైనల్ ముగింపు కన్క్లూజన్ ఒకవేళ సంఘము కానీ ఇండివిజువల్గా ఒక వ్యక్తి కానీ సువార్తను ప్రకటించడం అనే దాన్ని ఆపేస్తే, మానేస్తే ఏం జరుగుతుంది? నిత్య సంకల్పం. సువార్త ప్రకటన, సంఘము కానీ వ్యక్తిగతంగా క్రైస్తవులు కానీ ఆపేస్తే ఏమవును? ఏమవుతుంది? సంఘం సువార్తను ప్రకటించకపోయినా, ఒక క్రైస్తవుడు వ్యక్తిగతంగా ప్రకటించకపోయినా, సహాయం చేయకపోయినా, లేదా సంఘం సహాయం చేయకపోయినా, ప్రకటించకపోయినా ఏమవుతుంది? యోహాను సువార్త 10వ అధ్యాయం 15:1 నుండి 8 వచనాల్లో ఏముంటుంది? చదువు బాగుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో అక్కడ పనికిరాని తీగను ఆయన ఏం చేస్తాడంట? వేసి సింపుల్. సువార్తను ప్రకటించట్లేదంటే, ఆపేసిందంటే, మానేశారంటే వాళ్ళు ఏం చేయట్లేదు? పని చేయట్లేదు అని అంతే. పనికిరాని తీగ, పనికిరాని తీగలు ఏం చేస్తారు? కట్ ఆఫ్. సో అప్పుడు ఏమవును? పనికిరాని సంఘమన్నా అవ్వచ్చు, క్రైస్తవుడు ఉన్నావు, చేసి పారవేయ. అప్పుడు
దేవుడు ఏం చేస్తాడంట? పీకి పారవేనా? తీసి పారవేయండి. పీకి పారవే, తీసి పారవేయండి. ఎందుకంటే ఫలాలు లేవుగా, పీకి పారేస్తాడు అంతే. ఇంకా అప్పుడు ఆ సంఘం ఎందుకు, ఇంకా క్రైస్తవులు ఎందుకు? అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కూడా సంఘాల గురించి మాట్లాడితే ఏమన్నదంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. జీవించుచున్నామన్న పేరు మాత్రమే గాని సువార్తను ప్రకటించకపోతే మనము మృతులము. క్రియలు లేని విశ్వాసం మృతం. ఎలాగో సువార్త ప్రకటించని సంఘము కూడా మృతమే. సువార్త ప్రకటన కూడా ఏంటి? క్రియ. మరి క్రియలు లేకపోతే ఆ సంఘం చచ్చిన సంఘం, జీవం లేని సంఘం. యాకోబు 2:24 రాసుకోవచ్చు. ప్రకటన 3:1-2, యాకోబు 4:12 అనుకుంటా. 2:24, యాకోబు 2:20. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలనే చాలు. సో అప్పుడు ముగింపులో ఏం రాసుకోవచ్చు అంటే, సో చర్చెస్ ఆర్ క్రిస్టియన్స్ వితౌట్ ఎవాంజలిజం దే ఆర్ డెడ్. ఓకే, క్రైస్తవులు కానీ సంఘము, క్రీస్తు సంఘాలు కానీ సువార్త లేనట్లయితే, సువార్త ప్రకటించకపోతే మృతం, చచ్చినవారు రాసుకోండి. ఇది ప్రతి సంఘానికి చెప్పాలి, ప్రతి ప్రీచర్కి. అంటే ప్రీచర్ అనేవాడు ఏం చేయాలంటే ఇలాంటి మెసేజెస్తో సంఘాలకి అవేర్నెస్ కలిగజేయాలి, అవగాహన. కానీ సంఘాలకు యాక్చువల్ తెలుసుండదు. సో ప్రీచర్ అనేవాడు ఏం చేయాలి? తెలియపరచాలి, ఎడ్యుకేట్ చేయాలి. తెలియని సంఘానికి ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి క్రీస్తు సంఘం యొక్క గోల్ అండ్ మిషన్.